ఆంధ్రప్రదేశ్లో అప్పులేమో పెరిగిపోతున్నాయి, ఆడంబరాలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ముఖ్యమంత్రి ఆయన మంత్రులు దాదాపుగా అన్ని చోట్ల భారీ మొత్తంతో హంగామా చేస్తున్నారు. ఆడంబరాల కోసం పెద్ద మొత్తం ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి మాటలకి తాజా ఉదాహరణ ఇది. పైగా నెల రోజుల క్రితం వేసినటువంటి అంచనాలకి నెల తిరిగేసరికి చెబుతున్నటువంటి లెక్కలకి పొంతనే కనిపించట్లేదు. ముఖ్యమంత్రి నివాసం వద్ద వీధి లైట్ల ఏర్పాటు కోసం అంటూ టెండర్ నోటీస్ ఇచ్చిన సిఆర్డీఏ వెంటనే తన నోటీసుని సవరించి భారీ మొత్తం పెంచేసింది. అక్టోబర్ 10వ తారీఖున ఇచ్చిన నాటి నోటిఫికేషన్కి డిసెంబర్ 10వ తారీఖు నాటికి మొత్తం మారిపోయింది. భారీ మొత్తం పెంపుదల కనిపిస్తుంది. ఎందుకు ఇంతంత మొత్తం అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది? 2 నెలల్లోనే ఏం మారిపోయింది? ఇంతగా ఆడంబరాలకు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలాంటి ప్రశ్నలే ఉదయిస్తాయి. ఉదాహరణకు చూడండి, ఇది క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డీఏ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ 10/10/2025 నాటి నోటిఫికేషన్. ఇది ఎక్కడంటే కొండవీటి వాగు రోడ్లో కరకట్ట రోడ్డు మీద సీఎం రెసిడెన్స్ దగ్గర మొత్తం ఇప్పుడున్నటువంటి ఆ వీధి లైట్ల స్థానంలో కొత్తది రీప్లేస్మెంట్ చేయడం కోసం అని అంటూ అంచనాగా 4,40,94,683 రూపాయలు. 4,40,00,000 రూపాయలకి 10వ తారీఖు అక్టోబర్ నాడు టెండర్ వేసినటువంటి సిఆర్డీఏ వెంటనే 2 నెలలు తిరిగేసరికి అంటే డిసెంబర్ 12వ తారీఖు నాటికి ఎట్టా మారిపోయిందో చూడండి. ఇది సెకండ్ కాల్. అదే టెండర్ నోటీసు సేమ్ మళ్ళీ ఆనరబుల్ సీఎం రెసిడెన్స్ దగ్గర రీప్లేస్మెంట్ చేసి వీధి లైట్లు మార్చడం కోసం ఇది 5,32,00,000గా పెంచేసింది. అంటే 4,40,00,000 నుంచి సుమారుగా ₹1,00,00,000. ఏంటి వీధి లైట్లు వేస్తారా, ఇంకేమన్నా చేస్తారా అనే అనుమానం ఎవరికైనా కలగక మానదు. 4,40,00,000 రూపాయలతో వీధి లైట్లకు టెండర్లు పిలిచినటువంటి ప్రభుత్వం మళ్ళీ దాన్ని మార్చేసి 5,20,00,000 రూపాయలకి 2 నెలలు తిరగకముందే పెంపుదలకి పూనుకుంది. సిఆర్డీఏ ఇట్లా ప్రజాధనాన్ని వినియోగిస్తున్నటువంటి వైనం చాలా విస్మయకరంగా కనిపిస్తోంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి అభివృద్ధి పేరుతో సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అని ప్రచారం చేస్తారు. ఇప్పటికీ సుమారుగా 50,000 కోట్ల రూపాయలు పైబడి అప్పులు తీసుకొస్తారు. అప్పులు తీసుకొచ్చినటువంటి మొత్తాన్ని ఇట్లా వెచ్చిస్తూ ఉంటారు. ఇంతగా ముఖ్యమంత్రి ఇంటి దగ్గర వీధి లైట్లు వేయడం అనేటువంటి పేరుతో ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? 5,5 కోట్ల రూపాయలతో లైటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం అంత అత్యవసరం ఏమొచ్చింది? ఇప్పటికే ముఖ్యమంత్రి ఫ్లైట్ ఛార్జీల కోసం, హెలికాప్టర్ ఖర్చుల కోసం అంటూ నెలకి 5 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేస్తున్నారు. సగటున నెలకి 5 కోట్లు. రెండో వైపు ఏమో ఆయన ఇంటి దగ్గర వీధి లైట్లకి 5 కోట్ల రూపాయలు. ఇట్లా అప్పుల భారం రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వానికి మోపుతూ ఇట్లాంటి విలాసాలు, హంగామాలు, భారీగా ఆడంబరాలకి పోతున్నటువంటి వైనం ఎట్టా చూడాలి? ఇవి దేనికి సంకేతం అనే విమర్శలు వస్తున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం ఎక్కడా వెనుకంజ వేయట్లేదు, నిస్సిగ్గుగా సాగుతోంది. అక్టోబర్లో టెండర్ పిలిచి 4,40,00,000 అని చెప్పి డిసెంబర్లో అదే టెండర్ని సెకండ్ కాల్ పేరుతో 5,32,00,000 రూపాయలకి పెంపుదల చేయడం అంటే, ఒక్కసారిగా ₹1,00,00,000 వరకు ఈ పెంపుదలకి పూనుకోవడం అంటే దేనికి సంకేతం? ఎంత దర్జాగా, ఎంత దుర్వినియోగం వైపు సాగుతున్నట్టుగా భావించాలి? చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. ప్రభుత్వం ఎక్కడా తగ్గడం లేదని, ఎంత ఆడంబరానికైనా తెగించేస్తుందని, ప్రజాధనాన్ని ఎట్టయినా వినియోగించే దిశలో సాగిపోతుందని చెబుతున్నటువంటి టెండర్ నోటీసులు ఇవేమి ఎవరో సృష్టించిన లెక్కలు కాదు. అధికారికంగా సిఆర్డీఏ ఇచ్చినటువంటి టెండర్ నోటీసులు. ఫస్ట్ కాల్లో 4,40,00,000 ఉంటుంది, సెకండ్ కాల్లో 5,32,00,000 ఉంటుంది. 92 కోట్ల రూపాయలు పైబడి పెంపుదల. ఎంత విశృంఖలంగా, యథేచ్ఛగా సాగుతున్నారో చెబుతున్నటువంటి వాస్తవం ఇది.